యుద్ధం మొదలయ్యే ముందు పాండవులలో ఒకడు అర్జునుడు తన ముందు ఉన్న బంధువులను గురువులను చూసి కంగారు పడ్డారు. నేను వీరితో ఎలా యుద్ధం చేస్తాను అని తన మనసులో అనుకున్నాడు. అప్పుడు ఆయన రథసారథి అయిన భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ప్రేమగా చూశాడు. జీవితానికే మార్గం చూపే మాటలు ఇలా అన్నాడు: అర్జునా, ఇది కేవలం రాజ్యం కోసం కాదు, ఇది ధర్మం కోసం యుద్ధం. నీ కర్తవ్యం చేయడం నీ ధర్మం. ఫలితం గురించి ఆలోచించకు. న్యాయం కోసం నిలబడటం అంటే భగవంతుడి పక్కన నిలబడటం. ఆ మాటలు విన్న అర్జునుడు తన మనసులోని భయాన్ని జయించాడు. ధర్మం కోసం, సత్యం కోసం, న్యాయం కోసం తిరిగి తన బాణాన్ని ఎత్తాడు. అలా మొదలైంది కురుక్షేత్రం యుద్ధం. కానీ నిజమైన యుద్ధం బాహ్య ప్రపంచంలో కాదు, మనస్సులో జరిగిందే. జీవితంలో ఎన్నోసార్లు మనము అర్జునుడిలా అయోమయంలో పడతాం. కానీ ఎప్పుడైనా సందేహం వస్తే సత్యం పక్షాన నిలబడడం నేర్చుకోవాలి. అదే నిజమైన విజయం.